ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఎన్నో అవాంతరాలు వస్తున్నప్పటికీ తప్పక కొనసాగిస్తూ ఈ అనుదిన వాగ్దానాన్ని మీకు అందించే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. మీ ఏకీభావాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను, ఇక మీదట ఆయన మరెన్నడు నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎంతో అద్భుతమైన మాటలు మనం ఇక్కడ చదివి ఉన్నాం. దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు ఆయా సందర్భాల్లో. ఎందుకు అంటే దేవునికి విరోధంగా నడిచిన స్థితిని బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి, దేవునిపై తిరుగుబాటు చేసిన రీతిని బట్టి అపవాది వారి జీవితాల్లో ప్రాబల్యాన్ని కనపరుస్తూ వారిని చెరలోనికి నడిపించాడు. ఎప్పుడైనా చూడండి, దేవునికి మనము దూరం అవుతున్నాము అంటే అపవాదికి దగ్గర అవుతున్నామని అర్థం. వాస్తవానికి సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన మొదటి రాజు. దేవుని చిత్తం నుండి తొలగిపోయేసరికి ఫిలిస్తీన్లు యోధాలోనికి, ఆ ప్రాంతంలోనికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చేసారు. యోధా ప్రాంతము దేవుని ప్రజలు ఉండాల్సిన ప్రాంతం అయినప్పటికీ ఫిలిస్తీన్లు ఎలా రాగలిగారు అంటే సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క పాపము వారికి అవకాశాన్ని ఇచ్చింది. దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నాము అంటే అపవాదికి మన జీవితాల్లో అవకాశం ఇస్తున్నట్టే. అందును బట్టి దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళారు, ఇబ్బందులు పడ్డారు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని, వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడుతున్నాడు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమైంది, ఆయన ఇక మీదట ఎన్నడూ నిన్ను కొనిపోడు. ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట కదా ఇది. ఒక్కోసారి మన జీవితాలు ప్రభువుకి అప్పగించగలిగితే, మారు మనసు అనుభవంలోనికి కనుక మనం రాగలిగితే, ఆయన ప్రేమను రుచి చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ప్రభువు మనల్ని ఎంతగా భద్రం చేస్తాడంటే, ఎంతగా సొంతం చేసుకుంటాడంటే, దేవుడు మనలను చెరలోనికి పోకుండా కాపాడేవాడై ఉంటాడు, భద్రం చేస్తాడు. చాలామంది అంటారు, యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఏ ఇబ్బంది లేదు, కానండి మరలా మేము పాపంలోనికి పడిపోతే, మరలా మా బలహీనతల్లోనికి పడిపోతే నా పరిస్థితి ఏంటి అని. కొంతమంది దేవుని దగ్గరకు రాకుండా దూరం జరిగిపోతూ ఉంటారు. అయితే అది కూడా అపవాది ప్రణాళికే. అపవాది వారిలో అలాంటి అబద్ధాన్ని ఉంచి దేవునికి దూరం చేస్తున్నాడు. ముందు మనం మన జీవితాలను దేవునికి అప్పగించి చూద్దాం. ప్రతిరోజు దేవుని హత్తుకుని గట్టిగా పట్టుకుని అనుభవంలోనికి వచ్చి చూడండి, గొప్ప మేలులు చూడగలరు. ఈ ఉదయం ఎలాంటి చెరలో ఉండిపోయామో దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఆయన మరెన్నడు నిన్ను చెరలోనికి కొనిపోనివ్వడు. బలహీనతలనే చెరలో ఉన్నావా? వ్యసనాలనే చెరలో ఉన్నావా? లోపములనే చెరలో ఉన్నావా? ఇంకా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా దేవునికి విరోధమైన జీవితం కలిగి ఉన్నారేమో, వారు అపవాదికి సమీపంగా వెళ్తున్నారని గుర్తించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రభు చేతికి మన బ్రతుకులను అప్పగించి ఆయన చిత్తానికి అప్పగించగలిగితే సమస్తమైన చెరలో నుండి, ముఖ్యంగా అపవాది చెరలో నుండి, పాప జీవితం అనే చెరలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా పాప జీవితం నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. ఏ రకమైన చెరల్లో ఇంకా అనేకులు చిక్కుకుపోయి ఉన్నారు, వారందరికీ ఈ మాటలను బలపరిచి నడిపించమని అడగచ్చు. నీ కృపతో ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మా ప్రతి చెర నుండి మమ్మల్ని విడిపించమని అడగచ్చు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.